ओम साई राम समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ, ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ, ఈరోజు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలండి. మనందరము కూడా ఎంతో సంతోషంగా ఈ ఉగాది సంవత్సరాదిని చక్కగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో మనందరము ఉండాలి అని చెప్పి బాబావారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతూ ఉన్నాను. ఈ రోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, ఈ ఉగాదికి మొదటి కానుక నీకే ఇస్తున్నానమ్మా, తప్పకుండా ఈ సాయి చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు. వెంటనే సాయిని తాకి నేను చెప్పే సందేశాన్ని చక్కగా విను అని చెప్పి మంచి సందేశాన్ని మన కోసం అందించాలి అని అనుకుంటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందామా? వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కనుక చూస్తున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మరి మన కష్టాలు సమస్యలు ఏమున్నా సరే మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో రాయండి. నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు అయితే చదివి తప్పకుండా ప్రేయర్ అయితే చేయించుతాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాబావారి సందేశాన్ని తప్పకుండా మనందరము ఆచరణలో పెడదాము. ఈరోజు సాయినాథుని ఆశీస్సులు మనందరిపైన ఉంటాయి అని ఖచ్చితంగా నమ్మిన వారందరూ కూడా ఓం సాయిరామ్ అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి ఈరోజు మన సాయినాథుని సందేశాన్ని విందామా? బిడ్డ, మరి ఈ ఉగాదికి మొదటి కానుక నీకే ఇస్తున్నాను. ఈ ఉగాది నుంచి నీ జీవితమే మారిపోతుందని ఈ వీడియో ద్వారా నేను ఈ సందేశం ద్వారా తెలియపరచడానికి తప్పకుండా వచ్చానని నీ మనసును నువ్వు ఎప్పుడు కూడా సరిపుచ్చుకో. ఇక నీ జీవితంలో ఎన్నో రోజులుగా అనుకుంటూ ఉన్నావు కదా, కనీసం ఈ ఉగాది నుంచి అయినా, ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా నాలో మార్పులను, నా జీవితంలో మార్పులను తీసుకువస్తావా తండ్రి సాయినాథ అని నీ బంధాన్ని అయితే నువ్వు కోల్పోయి చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నావు. ఏ బంధం కోసం నువ్వు ఇంతలా పొందలేనని చెప్పి నువ్వు ఎక్కువగా ఇక నేను ఆ బంధాన్ని ఎప్పటికీ కూడా తిరిగి పొందలేను, కలుసుకోలేనేమో అని చెప్పి నిరాశ చెందుతూ ఉన్నావో, ఆ బంధం మరలా తిరిగి నీ కోసం రాబోతుంది. నీవు ఏ విధంగా ఆ బంధం కోసం పరితపిస్తూ ఉన్నావో అదే విధంగా ఎదుట వ్యక్తి కూడా నీకోసం ఎదుట ఉన్న బంధం ఉన్నటువంటి బంధం నిన్ను కలుసుకోవాలని పరితపిస్తుంది. నీ మనసులో ఉన్నటువంటి అందమైనటువంటి ఊహలను, అలాగే నీ మనసులో ఉన్నటువంటి ఎన్నెన్నో ఆశలను జీవం పోసినటువంటి ఆ బంధానికి నీవు దగ్గర అవ్వబోతున్నావు. నీ గుండెల్లో ఉన్నటువంటి ప్రతి కోరికను, అలాగే ఇన్ని రోజులుగా నీ మనసులో ఉన్నటువంటి మాటలన్నిటినీ కూడా తిరిగి ఆ బంధంతో చెప్పుకోలేకపోతున్నావు. చూడమ్మా, నీవు ఏ బంధాన్ని అయితే కోల్పోయావో, అంటే తల్లి కానీ, తండ్రి కానీ, లేదంటే నీ తోబుట్టువులు కానీ, లేదంటే నీవు చాలా ఎక్కువగా నమ్మి ఇష్టపడినటువంటి ఒక స్నేహితుడు కానీ, శ్రేయోభిలాషి కానీ, వీరు కూడా నీ బంధం లాగే నీవు ఎప్పుడు కూడా అనుకోని ఏ బంధాన్ని అయినా సరే అయితే అనవసరంగా కొన్ని మాటల వల్ల కానీ, లేదంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానీ దూరం అయితే చేసుకున్నావు. తిరిగి మరలా ఆ బంధాన్ని నువ్వు కలుసుకోబోతున్నావు కనుక ఇప్పటికైనా నువ్వు నీ బంధాన్ని తిరిగి మరలా కలుసుకోబోతున్నావు కనుక మునుపు అంటే నీవు గతంలో జరిగినటువంటి కొన్ని చిన్న మిస్టేక్స్ ఏవైతే ఇంతకుముందు ఆ బంధం వల్ల నీవు పొందేవో, ఆ మిస్టేక్స్ అన్నీ కూడా ఇక నుంచి తిరిగి మరలా ఆ బంధాన్ని కలుసుకున్న తర్వాత ఎప్పుడు కూడా అలా చేసుకోవద్దు. అలాగే అంటే ఇప్పుడు ఏవైతే తప్పుల వల్ల బంధాన్ని కోల్పోయానని చెప్పి నువ్వు ఎంతగా బాధపడుతున్నావో ఆ తప్పులను మరలా తిరిగి ఎప్పుడు కూడా నీ జీవితంలో రానివ్వవద్దు. తోడు లేనటువంటి నీ దారిలో నీవే ఇప్పటికే ఒంటరి అయిపోయావు కదా, అలాగే నీడలో నేను ఎప్పుడు కూడా నిన్ను నీడలాగా కాపాడుతూనే వచ్చాను, కానీ ఇక నుంచి నీకు తోడు దొరకబోతోంది. నీ దారిలో నీవు ఒంటరిగా ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఒక మంచి బంధం అయితే నీకు దగ్గర కాబోతుంది. నీడ వలె నీకు ఎప్పుడు కూడా మంచిగా తోడుగా నీకు వెన్నంటే ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటుంది. నీ మనసులో ఇన్నాళ్ళు దాచుకున్నటువంటి ఆ అనుభవాలను, ప్రతి మాటను వారితో పంచుకుని ఈరోజు నువ్వు చాలా ఆనందంగా గడపబోతున్నావు. అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా పూర్తిగా తొలగిపోబోతుంది. నన్ను అర్థం చేసుకోలేనటువంటి బంధం కోసం నువ్వు పరితపించిన ఒక అర్థం ఉంటుంది, కానీ నిన్ను అర్థం చేసుకున్నటువంటి బంధాన్ని నువ్వు దూరం
దూరం చేసుకుని చాలా బాధపడ్డావు. నీ మనసు ఎంతగానో ఆనందించబోతుందో ఈరోజు నువ్వు తప్పకుండా తెలుసుకోబోతున్నావు. చూడమ్మా, నీ మనసు ఎంతో ఆనందంతో ఉల్లాసంతో పరవలు తొక్కుపోతుంది కూడా. నువ్వు కోల్పోయినటువంటి రోజులన్నీ కూడా వారితో కలిసి ఆనందంగా గడపబోతున్నావు. నీ బాధ ఏదైతే కానీ, సంతోషం ఏదైతే కానీ, అసలు నిజంగా ఒక విగత జీవిలాగా మారిపోయావు. ఏ బంధం కోసమైతే నువ్వు పరితపించావు ఆ బంధమే ఈరోజు నీ వాకిలి ముందు ఈ ఉగాది రోజు నిలవబోతోంది. చూడు తల్లి, బంధం అనేది నీ బాధను పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. ఇక నుంచి నీ బంధంలో జాగ్రత్తగా ఆనందంగా గడుపుతూ ఉండు. ఎలాంటి మాటలు వచ్చినా కానీ ఒక్కరోజుతోనే అవి తిరిగి మరలా మీ మధ్యనే ఉండి కేవలం తర్వాత రోజుకి దూరం అయ్యేలాగా చేస్తాయి. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండవచ్చు, కానీ మనం పెట్టేటటువంటి కానీ మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి బాధ పెట్టేటువంటి రోజు, సంతోషపెట్టే రోజు వస్తుంది. కనుక నీవు నీ బంధం మధ్య కొన్ని లేనిపోని విషయాల గురించి బాధ పెట్టడం కానీ, లేదంటే మీకు మీరుగా ఏదైనా కానీ కొన్ని తప్పుల వలన బంధాన్ని అయితే తప్పు చేసుకుని ఒక అడుగు ముందుకు వేయడం వలన చాలా అంటే చాలా వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు. క్షమాపణ చెప్పుకోవడం వల్ల కూడా జరిగేటటువంటి ప్రమాదం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఒకరినొకడు అర్థం చేసుకుని చక్కగా మీరైతే మంచిగా మునుపటిలాగా ఆనందంగా ఉండవచ్చు. క్షమించమని అడగడంలో తప్పేమీ లేదు. కనుక మీకు ఉన్నటువంటి ఈగోలన్నీ పక్కన పెట్టేసి ఒక బంధాన్ని దగ్గర చేసుకోవడం మీకే మంచిది. మనది కానటువంటి బంధాల వెంట మనం ఎంత పరిగెత్తినా కూడా మన దేహానికి అలసట కలుగుతుందేమో, కానీ మన మనసుకు తగినటువంటి బంధం కోసం ఎంత త్రాపత్రయపడినా కనుక నీదైనది కానీ ఎప్పటికీ కూడా నిన్ను విడిపోదు. నీది కానిది ఎప్పటికీ కూడా నీకు దొరకదు. నీదైనది కనుక ఆ బంధం కూడా తిరిగి నీ దగ్గరికే రాబోతోంది. కనుక రాబోతున్నటువంటి నీ బంధానికి ఇక నీవు స్వాగతం పలకవచ్చు. ఈ ఉగాది రోజు తిరిగి మరలా ఎప్పుడు కూడా ఎటువంటి అనవసరమైనటువంటి చర్చల వలన ఆ బంధాన్ని దూరం చేసుకోవద్దు. ఒకరికి ఒకరు మీరు ఎరగనటువంటి రెండు మనసులను, రెండు కుటుంబాలను 3 ముళ్లతో కలిపేదే మంచి బంధం. కనుక ఎప్పుడు కూడా ఒక మంచి బంధాన్ని దూరం చేసుకోవద్దు. తిరిగి ఆ బంధాన్ని మరలా స్వాగతించు. ఈగోలన్నీ పక్కన పెట్టి చక్కగా బంధాన్ని ఆహ్వానించి ఇరుగు పొరుగు ఎంత గౌరవంగా చూస్తారో, ఎవరు గౌరవంగా వస్తారో అలా బ్రతకాలమ్మా. ఇప్పుడు మీరు అంటే ఇప్పటిని మీ ప్రవర్తన చూసి రేపటి రోజున మీ పిల్లలు కానీ, లేదంటే మీ కుటుంబ సభ్యులు కానీ మీతో తిరిగి అదేవిధంగా ప్రవర్తిస్తారు. ఏదైనా సరే కానీ, లేదంటే మీ కుటుంబంలో జాగ్రత్తగా ఆలోచించి మన నడవడిక ఉండాలి. జీవితంలో అనుకున్నవన్నీ కూడా పొందలేనటువంటి ఏదో కానీ జీవితంలో మనకు తగిన విధంగా మనం నడుచుకునేటువంటి జ్ఞానం భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. కనుక మనకు మనమే జాగ్రత్తగా ఈ జీవిత ప్రయాణంలో సాఫీగా సాగిపోవాలన్నా, అడ్డదారులలో వెళ్ళాలన్నా అన్నీ కూడా మన చేతిలో నుండి జాగ్రత్తగా అడుగులు వేసేందుకు మనకు ఎప్పుడు కూడా భగవంతుడు, మనం నమ్మినటువంటి భగవంతుడు తోడుగా వెన్నంటే ఉంటాడని ఆ ఒక్క ధైర్యంతో మనం అడుగు కనుక ముందుకు వేస్తే తప్పకుండా మనం వెళ్ళేటటువంటి దారిలో సాయినాథుడు నీకు తోడుగా మనకు తప్పకుండా ఎదురవుతాడు. మరి ఈ రోజున ఏదైతే నీ బంధాన్ని కోల్పోయావని చెప్పి బాధపడుతూ ఉన్నావో ఆ బంధం మరలా నీకు ప్రాప్తిస్తుందని, తిరిగి ఆ బంధంతో మీ కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా ఆనందంగా గడపాలని ఈ సాయి కూడా నిన్ను కోరుకుంటున్నానమ్మా. ఒకవేళ నీది తప్పు ఉంటే క్షమాపణ వేడుకున్న నష్టం ఏం లేదు. పశ్చాత్తాపానికి మించినటువంటి క్షమాపణ ఈ ప్రపంచంలో ఇంకా ఏమీ లేదు. నువ్వు సంతోషంగా నీ బంధాన్ని ఆహ్వానించు, తిరిగి ఆనందంగా జీవితాన్ని గడుపు. ఎప్పుడు కూడా పట్టింపులకు వెళితే మాత్రం ఇంకా మనం జీవితంలో ఎన్నో నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక నువ్వు ఎప్పుడు కూడా వాటినన్నిటిని పక్కన పెట్టి ముందుగా ఏదైతే కానీ మనం సంతోషంగా ఉంటాము కదా అనేటటువంటి విషయాన్ని నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకుని జీవితాన్ని సంతోషమయం చేసుకుని ఆనందంగా ఉండు. ఈ ఉగాది రోజు నీ జీవితంలో రకరకాలైనటువంటి మంచి శుభవార్తలను తప్పకుండా నువ్వు చూడబోతున్నావు. నువ్వు చేస్తున్నటువంటి కష్టం అంతా కూడా వారు ఏదో ఒక విధంగా లాక్కోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు కదా. చాలామంది నువ్వు మాత్రం నమ్మకంతో నీ కష్టాన్ని నమ్ముకో, నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నా జీవితంలో నేను గెలుపుని చూస్తాను అనేటువంటి ఆశతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. నిజంగా నీకు ఎవరైతే ఉన్నారో అంటే ఇతరులు నీ చుట్టూ ఉన్నవారు నీపై చాలా విషయాలు విషం చిమ్మాలని చూస్తూ ఉన్నారు. కానీ నిన్ను అసలు నీ పనిపై శ్రద్ధ లేకుండా చేయాలని చూస్తున్నారు. అలాగే నీ గౌరవాన్ని నలుగురిలో తీయాలని చూస్తూ ఉన్నారు. నిన్ను ఏమాత్రం కూడా మంచిగా లేకుండా
ఈ సమాజంలో ఒక చెడు వ్యక్తిగా చూపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ నీ నిజాయితీని నమ్ముకుని, నీ ప్రేమను, నీ మంచి గుణాన్ని నమ్ముకుని నువ్వు మాత్రం అవేమీ పట్టించుకోకుండా నువ్వు చేసుకుంటూ ధైర్యంగా ముందుకు అడుగు వేస్తూ ఉన్నావు. ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా వెళ్తున్నావు. అన్నిట్లో కూడా నాకు బాబా సహాయం చేస్తారు అన్న నమ్మకాన్ని కలిగి ఉన్నావు. అందుకు నేను నీకు నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నానమ్మా. నిజంగా నీకు నాపై ఉన్నటువంటి నమ్మకానికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను బాబా అంటూ ప్రతిరోజు కూడా నాకు బోలెడు కబుర్లు చెప్తావు కదూ. అలాగే నీకు ఉన్నటువంటి కష్ట నష్టాలను కూడా నాతో పంచుకుంటూ ఉంటావు. నీకు నాపై ఉన్నటువంటి నమ్మకానికి నిజంగా చాలా ధన్యవాదాలమ్మా. చూడు తల్లి, చిన్నపాటి సమస్యలు కూడా నేను దూరం చేయబోతున్నాను. నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అది ఏది ఎంత పెద్దదైనా సరే తప్పకుండా నువ్వు ఆనందించే విధంగా ఈరోజు ఒక మంచి శుభవార్తనైతే నీ చెంతకు తీసుకుని రాబోతున్నాను. చూడు తల్లి, నువ్వు మంచిగా చాలా నిజాయితీగా నీ ధర్మాన్ని నువ్వు అంటి పెట్టుకుని నీ జీవిత పోరాటాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నావు కనుక నువ్వు ఎంతగా సంపాదించాలని ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్నావు బిడ్డ. చూడమ్మా, నీ ఆరోగ్యం ముందు చూసుకో. ఎప్పుడైనా కానీ మనిషికి ఆరోగ్యం ఉంటేనే కదా సంపాదన అయినా ఏదైనా సరే ఆనందమైనా. కనుక ముందు నువ్వు సంపాదనలో పడిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకుండా, అలాగే ప్రశాంతతను దూరం చేసుకోకుండా నీ మనసు నువ్వు నచ్చ చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు. ఎన్నో కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆరోగ్యం మాత్రం ఒకసారి పోతే మళ్ళీ చెడిపోతే తిరిగి వస్తుందా? మన చెంతకు రాదు కదా. సంపాదించాలన్నా కూడా అసలు తిరిగి నువ్వు పొందలేకపోవచ్చు కదా. కనుక సుఖం వస్తుందని, కష్టం వస్తుందని, లేదంటే సమస్య వస్తుందని దేని గురించి కూడా తలుచుకుంటూ అలాగే బాధపడుతూ ఉండొద్దు. అన్ని విధాలుగా నేను నీకు సహాయం అందిస్తాను. అలాగే నా పూర్తి సహకారాలు నీకు తప్పకుండా అందేందుకు నేను ఎప్పుడు కూడా నీ చుట్టూనే ఉంటూ అన్నీ కూడా ఇవన్నీ విధంగా ధైర్యాన్ని అందిస్తూ ఉంటాను. నీకు తగినటువంటి ప్రయత్నం, కృషి, పట్టుదల, ఓర్పు, నమ్మకం అవన్నీ కూడా నీకు అండగా నిండుగా ఉంటాయి తల్లి. కనుక గెలుపు కూడా నీదే అవుతుంది. చేస్తున్నటువంటి ప్రయత్నంలో మంచి అనుభవం నీకు తప్పకుండా వస్తుంది. అలాగే నువ్వు నీకు ఏదైనా సరే వినియోగించుకోవాలనుకుంటున్నావు, ధైర్యంగా నిలబడాలి. విజయం తప్పకుండా నీకు వేసేలాగా నేను చేస్తాను. ఎవరు ఎన్ని విషయం చెమ్మాలని చూసినా అవన్నీ కూడా నేను తిప్పికొట్టేటట్టు ప్రయత్నం చేస్తాను. గెలుపు నీదే అవుతుంది. నిన్ను ఎంతమంది ఓడించాలని చూసినా కూడా ఎవరైతే ఓడించాలని కలలకున్నారో వారి కలలన్నీ బుగ్గిపాలు చేస్తాను. ఈ ఉగాది నుంచి నీకు మంచి లాభాలను, మంచి ఆనందాన్ని తప్పకుండా ఇస్తాను. అలాగే ఎదుటివారు బాగుండాలని ఎప్పుడు కూడా కోరుకునేటువంటి మనస్తత్వం అమ్మనిది. మరి అంత మంచి స్వభావం, అంత మంచి మనసు కలిగినటువంటి నీకు ఎవరైనా కానీ అన్యాయం తలపట్టాలని చూస్తే ఈ సాయిని నేను ఊరుకుంటానా చెప్పు? ఆ విషయాన్ని వారికే తిరిగి కొట్టే విధంగా, వారి మీదే పడే విధంగా చేయబోతున్నాను. చూడు తల్లి, నువ్వు మాత్రం వారెవరో తెలుసుకున్న తర్వాత తప్పకుండా నువ్వు ఆశ్చర్యపోతావు. నీ బంధువర్గమా, నీ స్నేహితులా, శ్రేయోభిలాషులా, ఇలా ఎవరైనా సరే కానీ నీపై కుట్ర చేయబోతున్నారు. ఆ కుట్రను నేను తప్పకుండా బయటపడాలి. ప్రతి ఒక్కరు కూడా మంచిదనంతో అని ఆలోచించుకొని తీసుకోవద్దు. ఏముంటుందో ఎవరు ఎలాంటి పన్నాగాలు పన్నుతున్నారో నీకు తెలియదు కదా. ఈ లోకం పూర్తిగా మారిపోయిందమ్మా. కాస్త జాగ్రత్తగా ప్రవర్తించు. నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో అనే విషయాన్ని బట్టి నువ్వు తప్పకుండా మేలుకో. అలాగే వారు ఏ అవసరం కోసం నీ దగ్గరకు వస్తున్నారో నువ్వు తెలుసుకో. వారు నీపై చేసేటువంటి విషప్రయోగాలు ఏంటో కూడా నువ్వు ఆలోచించు. కుట్రలు కూడా ముందే తెలుసుకుని వారి బారి నుండి నువ్వు బయటపడాలి. ఇవన్నీ చేసుకుంటూ పోతూ ధర్మంగా, నిజాయితీగా బ్రతికేటటువంటి నీలాంటి వారు ఈ లోకంలో ఎందరో ఉంటారు. కానీ అలాంటి వారి దృష్టిలో ఉంచుకుని ఎలాగైనా సరే దెబ్బతీయాలనుకునే వారు మీతోనూ కూడా ఉంటారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఏదో ఒక విధంగా వదిలించుకోవడం మంచిది. అది కూడా ఏదైనా సరే కానీ కోపతాపాలతో కాకుండా మంచిగానే వారి నుంచి దూరం అయిపోవాలి. ఎందుకంటే ఏదైనా వారిపై కోపం గించుకున్నామంటే, లేదంటే వారిని ఏదైనా కానీ కోపంగా ఏదైనా ఒక మాట అన్నా కూడా అది మీపై ఇంకాస్త కుట్ర పెంచుకొని మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంతం చేయాలనే విధంగా వారి ఆలోచనలు అయితే ఉంటాయి. కనుక వారి నుండి తప్పించుకోవడం మంచిది. బాబా ఇవన్నీ చెప్తున్నారు సరే, నా గురించి అంతా చెప్తున్నారు కదా, కష్టమంతా చూస్తున్నారు కదా, అలాగే నాపై ఎవరు కుట్ర చేయాలనుకుంటున్నారు వారి గురించి కూడా మీరు నాకు ముందుగానే తెలియపరుస్తూ ఉన్నారు కదా. మరి నేను విజయాన్ని ఎందుకు సక్సెస్ చేయలేకపోతున్నాను? ఆ సక్సెస్ వల్ల ఎంతో సంతోషంగా ఉంటాను కదా. ఎన్ని కుట్రలు చేసినా నేను నన్ను ఎంతగా లేదంటే ఏం చేయాలనుకునేటువంటి ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ వాటికే తొలగిపోతాయి కదా బాబా. నేనంటూ ఒక మంచి స్థాయికి వస్తే
తప్పకుండా వారు నా అవసరం కోసమైతే నా ముందు చేయి చేస్తారు కదా, వారందరికీ కూడా తగినటువంటి పాఠం నేను తెలియజేస్తాను కదా. మరి నాకంటూ ఒక మంచి అవకాశం మీరు ఇస్తారని నేను ఎంతగానో అనుకుంటూ ఉన్నాను, ఆశిస్తున్నాను. మరి మీరు ఇప్పటి వరకు నేను అనుకున్నటువంటి విషయంలో ఎలాంటి మార్పు లేకుండా చేస్తున్నారు. ప్రతిరోజు కూడా ఈరోజు రేపు అని మాటలు చెప్తున్నారు, కానీ సమయం సందర్భం అంటూ లేకుండా ప్రతిరోజు కూడా నీకు ఒక మంచి శుభవార్త వస్తుంది. అది ఎప్పుడెప్పుడు వస్తుందా నేను కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను తండ్రి. కానీ నేను వినాలనుకున్నటువంటి శుభవార్త మాత్రం నాకు ఇప్పటి వరకు నేను అసలు వినలేకపోయాను. ఈ రోజు అంటూ వస్తే తప్పకుండా నేను నీకు రుణపడిపోతాను బాబా. నా సమస్యలు అలాగే నా కష్టాలు ఇవన్నీ కూడా తీరిపోతే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను బిడ్డ, ఈ బాబా ఎప్పుడు కూడా నీకు సహాయాన్ని అందించడం లేదు, విఫలంగా కావలేదు. ఇకనైనా నా గురించి తెలుసుకుని సంతోషంగా ఉండు. ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నానమ్మా. నీకు శుభవార్తలు రాలేదని నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటున్నావు అనుకోవద్దు. ఆ శుభవార్త నీకు తప్పకుండా అందించే బాధ్యత నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా నీడగా ఎప్పుడు కూడా నీ వెన్నంటే ఉండి నేను రక్షిస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా నువ్వు అపనమ్మకంతో ఉంటున్నావు. అలా అపనమ్మకంతో ఉంటే పనులు ఎలా అవుతాయి చెప్పు? ఎప్పటికీ కూడా నెరవేరవని గుర్తుంచుకో. జీవితంలో కష్టాలను ఎన్నో చూసావు, ఎన్నో బాధలు అనిపించావు, ఎన్నో అవమానాలు పడ్డావు. అన్ని అవమానాలు పడ్డావు కదా, తప్పకుండా నీకు మంచి రోజులు నేను ఇచ్చే తీరుతాను. నా మీద నమ్మకం ఉంచు. ప్రతిరోజు కూడా ఈ సాయి చెప్పే మాటలన్నీ ఎదురు చూస్తూ ఉండు. ఇప్పటి వరకు చాలా ఎదురు చూసావు కదా, కాలం కలిసి రానంత వరకు కాస్త ఓపిక పట్టాల్సిందే, తప్పదు. మరి కాలం కలిసే వచ్చే కాలం అతి దగ్గరలోని నీకు ఉంది. ఆ భారమంతా కూడా ఇప్పుడిప్పుడే కాగా నీ సాయిని ఆహ్వానించి నీ మనసును బాధ కలిగినప్పుడల్లా నీ సాయినే ధ్యానిస్తూ ఉండు. ఇది నీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నట్టు మాటగా గుర్తుపెట్టుకో. అయితే నేను నిన్ను బాబా అని పిలుస్తున్నా ఉన్న నాటి నుండి కూడా ఇప్పటి వరకు నాకు ఏది జరగలేదు బాబా అని అనుకుంటూ ఉంటున్నావేమో. ఈ బాబానే అవమానిస్తున్నావమ్మా. నీ పనులు కొంత ఆలస్యం జరగవచ్చునేమో, కానీ పూర్తిగా జరగకుండా అయితే లేవు కదా. నీ కోరిక న్యాయమైనది కనుక నీ కోరిక తీర్చడం నా బాధ్యత. నీకు తోడుగా ఎవరు లేరని, ఎవరు రారని బాధపడుతూ ఉన్నావు కదా. చూడమ్మా, భయపడొద్దు. నీ సాయిని నేను తోడుగా ఉంటాను. నువ్వు సాయి అని పిలిచావు కదా, ఓయి అంటూ నీ చెంతకు రాబోతున్నాను. మరి నీ ఎడల నీతోనే ఉంటాను, మర్చిపోవద్దు. ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎక్కడ మర్చిపోతాను బాబా? అడుగడుగునా కూడా నీ నామ జపమే చేస్తున్నాను. నీ గురించే తెలియజేసినప్పటికీ గురించి కూడా నా జీవితంలో ఏదో ఒక మార్పు నువ్వు తీసుకొస్తాను. 1000 కళతో ఎదురు చూస్తూ ఉన్నాను తండ్రి. కానీ ఇప్పటి వరకు మాత్రం నేను ఎలాంటి లీలలను కానీ, ఎలాంటి శుభవార్తలను, అనుభూతులను కానీ నేను మీ నుండి పొందనే లేదు. చూడు బాబా, నేను నిన్ను మనసారా వేడుకుంటున్నాను. నా కోరిక కానీ, నా సమస్య కానీ, ఏదైనా కానీ నెరవేర్చు తండ్రి. అడుగడుగున ఆటంకాలే. నా కోరిక ఏదైనా కానీ అల్లాడిపోతున్నాను బాబా, తల్లడిల్లిపోతున్నాను అని చెప్తున్నావు. కంగారు పడొద్దమ్మా, ఏం బాధపడవలసిన ఆటంకాలన్నీ అడుగంటిపోయేటటువంటి రోజు నీకు తొందరలో, నీకు తోడుగా, అలాగే నీకు తేడుగా కంటికి రెప్పలాగా నేను కాపాడేటటువంటి అమృతమూర్తిగా నీ సాయి నీకు గొప్ప వరాన్ని ప్రసాదిస్తున్నాను. చూడు తల్లి, అతి కొద్ది సమయంలోనే కేవలం నీవు నా అనుభూతులను, లీలలను పొందేటటువంటి మార్గాన్ని నీకు తప్పకుండా చూపించబోతున్నాను. ఎవరో వచ్చి నీకు దారి చూపించడం లేదని నేనే స్వయంగా వస్తున్నాను. అది ఏ రూపంలోనైనా సరే కానీ నీకు తారసపడతాను. అలా వచ్చి నీకు తప్పకుండా సహాయాన్ని అందిస్తాను. ఎవరో వచ్చి సహాయం చేయడం లేదని బాధపడుతాను అని అవసరం లేదు. ఎవరి కోసం నీవు ఎదురు చూడవలసిన అవసరం అంతకంటే లేదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎప్పుడు మోసపోవద్దు. నీ బాబా నీకు తోడున్నాను. నీ కష్టాలన్నింటిని కూడా గట్టెక్కించేటటువంటి నీ సాయి ఉండగా మరెవరి కోసమే ఎందుకమ్మా ఎదురు చూపులు? చూడు బిడ్డ, నీ కష్టాన్ని, నీ శక్తిని, నీ బుద్ధిని నమ్ముకో చాలు. ఆ తర్వాత అన్నీ కూడా నేను చూసుకుంటాను. ఈ ఉగాది రోజు నీకు అన్ని మంచి శుభవార్తలే. ఈ కొత్త సంవత్సరం నీ జీవితం అంతా కూడా కొత్తగా మారిపోబోతుంది. నా మాటను పూర్తిగా విశ్వాసంతో మనస్ఫూర్తిగా నమ్ము. విశ్వాసం పెంచుకో. జీవితంలో కష్టాలను ఎన్నో అనుభవించావు, ఇకపై నీకు అన్ని సంతోషాలే. తప్పకుండా నువ్వు సంతోషాన్ని అనుభవిస్తావు. తప్పకుండా నువ్వు సంతోషంగా కూడా ఉంటావు. ఇన్నాళ్ళు కన్నీళ్లతో కాలం గడుపుతూ ఉంటే నీ సాయిని నేను చూస్తూ ఉన్నాను. తొందరలోనే నీ ఒడిలో ఆడుకోవడానికి నీ పేగు బంధం సిద్ధంగా రాబోతోంది. మరి వారి రాకతో నీ జీవితం సంతోషమయం కాబోతుంది. నీకు సంతాన తృప్తికి తప్పకుండా కలుగుతుంది.
నీకు ఈరోజు నీకు బాబా నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. ఎన్నో శుభవార్తలు వింటావు. నీ జీవితంలో నీకు కష్టాలన్నీ కూడా తొలగించబోతున్నాను. అలాగే నీ సమస్య నుంచి నిన్ను దూరం చేయబోతున్నాను. సంతోషంగా ఉండు బిడ్డ. జీవితాన్ని సంతోషంగా గడుపు. ఇకపై నీ జీవితంలో అన్ని సంతోషాలే, ఆనందంగా అన్ని జీవితాలను గడుపుతావని ఆశిస్తూ ఈ ఉగాది నుంచి నీకు మొదటి కానుకను తప్పకుండా నీకు మాత్రమే అందజేసే బాధ్యత నేను తీసుకున్నాను కనుక ఈ ఉగాది నుంచి నీకు అన్ని శుభవార్తను తెలియపరిచి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ అని చెప్పి సాయినాథుడు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నచ్చింది కాదు, గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటాను. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.